ఒక్క వీడియోతోనే రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసింది. ఆర్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎవరి వీడియోలన్నా కనిపించాయి అని అంటే బర్రెలక్క వీడియో. నిరుద్యోగుల సమస్యపై అయితే గొంతు విప్పడంతో యువతలో ఆమెకున్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు, మొత్తంగా ఆమె వైపే రాష్ట్రం మొత్తం కూడా చూసినటువంటి సిచ్యువేషన్. సో అక్కడి నుంచి కట్ చేస్తే అయితే బర్రెలక్కగా స్ట్రెయిట్ వైడ్గా ఆమెకైతే భయంకరమైన గుర్తింపు వచ్చింది. మనందరికీ తెలుసు బర్రెలక్క అలియాస్ శిరీష ప్రయాణం మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో ఆమె పోటీ కూడా చేశారు, ఆ తర్వాత ఓడిపోవడం కూడా జరిగింది, మనం అందరం చూసాం. సో ఇటీవల ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎంత ఫేమస్ అయిపోయిందో మనందరికీ తెలిసిందే. ఆమె పేరైతే మారు మోగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి అయితే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసింది. చాలామంది మేధావులు, డాక్టర్స్ అండ్ వేరే వేరే స్టేట్స్ నుంచి అండ్ ఈవెన్ అబ్రాడ్ నుంచి వచ్చి ఆమెకు ఎంకరేజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ నిరుద్యోగులు అయితే చాలామంది మొత్తం ఆ నెల రోజుల పాటు బర్రెలక్కతో పాటు ఉంటూ పూర్తిగా కొల్లాపూర్ ప్రచారంలో ఆమెతో పాటు ఆ ప్రచారం మొత్తంగా పాల్గొన్నారు. సో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్లో ఉద్యోగం రాకపోవడంతోనే బర్రెలు కాస్తూ నేను బతుకుతానంటూ కూడా ఒక వీడియో తీసిన ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఆమెకు మద్దతు కూడా లభించింది. ఆ తర్వాత కొంత కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే కొల్లాపూర్ బరిలో నిలిస్తే ఈమెకు అంత ఆదరణ లభిస్తుంది అండ్ స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆర్ ఆమెకు సపోర్ట్గా నిలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అంత సపోర్ట్ చేస్తుంది అని ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఎన్నికల్లో ఈమెకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే 5754 ఓట్లు వచ్చాయి. అండ్ అక్కడ కొల్లాపూర్ స్థానంలో ఆమె ప్లేస్ ఎంత అంటే 4వ స్థానంలో నిలిచారు. ఆమె చాలా బాధ కూడా పడింది. ఎందుకంటే నాతో పాటే అంతమంది ఉండే మరి నాకు ఇంత తక్కువ ఓటింగ్ శాతం ఎట్లా నమోదైందో అర్థం కాని పరిస్థితి ఉంది అని కొంత భావోద్వేగం వారు ఏడ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో తాజాగా అయితే బర్రెలక్కకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు అగైన్ వైరల్ అవుతోంది. అదేంటంటే మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి మేబీ బర్రెలక్క పోటీ చేయొచ్చు అనేటువంటిది వార్త. సో కొల్లాపూర్ నుంచి అంటే నాగర్ కర్నూలు నుంచి డైరెక్ట్గా మరి మల్కాజ్గిరి వచ్చి పోటీ చేస్తుంది అనేటువంటిది వార్త. మరి ఈ నిజమో కాదో తెలీదు, బట్ ఇప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అయితే ఈసారి తెలంగాణలో ప్రభుత్వం మారింది కదా, సో మరి ఏ డిమాండ్తో ఆమె ఎన్నికల బరిలో నిలుస్తారన్నది చూడాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఆ సర్కార్ మీద పోరాటం చేసింది, దానికి సంబంధించే వీడియో పోస్ట్ చేసింది కాబట్టి చాలామంది ఆమె వైపు నిలిచారు. నిరుద్యోగులు ఆమె వైపు నిలిచి ఆమెతో పాటు ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి ఉద్యోగాల కల్పన కూడా స్టార్ట్ అయిపోయింది. గ్రూప్ 1 అండ్ మిగతా గ్రూప్స్ అండ్ డిఎస్సి ఇట్లాంటివన్నీ కూడా ఉద్యోగాల జాతర కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు ఏ లైన్తో ఆమె ఎన్నికల బరిలోకి దిగబోతోంది అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ. సో మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా పోటీపై బర్రెలక్క క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. మనందరికీ తెలిసిందే, హాట్ సీట్ అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడున్నటువంటి పేర్లు ప్రచారంలో ఏవైతే ఉన్నాయో అవి ఎవరి పేర్లు అండ్ ఏ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి అయితే ఈటెల రాజేందర్ పోటీ చేస్తారు అనేటువంటిది వార్త వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారు అనేటువంటిది వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది అయితే వార్త వినిపిస్తోంది. ఇప్పుడు అగైన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎవరైనా పోటీ చేస్తారంటే మరి బర్రెలక్క పోటీ చేస్తుంది అనేది కూడా ఒక వార్త వినిపిస్తోంది. సో హాట్ సీట్గా అగైన్ మల్కాజ్గిరి సెగ్మెంట్ మారబోతోంది. మరి అన్ని పెద్ద పెద్ద పార్టీలన్నీ బరిలో ఉన్నాయి. అగైన్ ఈమె ఇండిపెండెంట్గా బర్రెలక్క మరి ఆనాటి క్రేజ్ అలాగే ఉంటుందా, బర్రెలక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుందా, పోటీ చేస్తే వీళ్ళందరినీ తట్టుకొని నిల్చుంటుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. బట్ ఇప్పుడైతే ఈ వార్త వైరల్గా మారింది, బర్రెలక్క మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తారు అనేసి.